నమస్కారం. హాయ్ ధర్మవరం న్యూస్ కి స్వాగతం. ఏపీలో నిరుద్యోగులకు కొత్త పథకం. నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు యువనేస్తం పథకాన్ని అందించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ పథకం కింద అర్హత ఉన్న నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వనున్నారని, దీని ప్రకారం ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వబడుతుందన్న వార్తలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. ఏపీలో నిరుద్యోగ భృతి అభ్యర్థుల అర్హతలు. ఈ పథకం పొందాలంటే అర్హతలు ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యువనేస్తం పథకంలో నిరుద్యోగ భృతి పొందాలంటే వయస్సు 22 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. కనీసం ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా లేదా డిగ్రీ అర్హత, ఏపీ పౌరుడై ఉండాలి. నిరుద్యోగ భృతి కావాలనుకునే అభ్యర్థికి ఇతర మార్గాల్లో నెలకు 10,000 కన్నా తక్కువ ఆదాయం ఉండాలి. అభ్యర్థి కుటుంబం పట్టణ ప్రాంతంలో 1,500 చదరపు అడుగుల స్థలం లేదా గ్రామీణ ప్రాంతంలో 5 ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి కలిగి ఉండాలి. అభ్యర్థి లేదా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగం లేదా పెన్షన్ పొందేవారై ఉండరాదు. ఆధార్ కార్డు, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్, అడ్రస్ ప్రూఫ్, బ్యాంకు ఖాతా వివరాలు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నామని తెలియజేసే కుటుంబ ఆదాయం సమాచారం, రేషన్ కార్డు తదితర పత్రాలతో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో అప్లై చేయాలి. ఏపీ యువనేస్తం వెబ్సైట్లోకి వెళ్లి అందులో నమోదు ఫారం భర్తీ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్స్ను అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. ఆన్లైన్, ఆఫ్లైన్లో దరఖాస్తు అప్లై చేసుకున్న తర్వాత రిప్లైగా వచ్చిన రిసిప్ట్, అప్లికేషన్ ఐడి జాగ్రత్తగా ఉంచుకోవాలి. దీనికోసం గ్రామ వార్డు సచివాలయాలలో ఆఫ్లైన్ ప్రాసెస్ కూడా అందుబాటులో ఉంచింది ఏపీ ప్రభుత్వం. ఆన్లైన్, ఆఫ్లైన్ డాక్యుమెంట్స్ను అధికారులు వెరిఫై చేసి, వెరిఫికేషన్ విజయవంతమైన తర్వాత ప్రతి నెల మీ బ్యాంక్ ఖాతాలో భృతి జమ చేస్తారు. ఏవైనా సమస్యలు లేదా సందేహాలు ఉన్నప్పుడు, మీ అప్లికేషన్ రిజెక్ట్ అయినా ప్రభుత్వం అందించిన హెల్ప్లైన్ నంబర్ లేదా సపోర్ట్ ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. అప్లికేషన్ రిజెక్ట్ అయితే అప్లికెంట్ అందించిన డాక్యుమెంట్స్ మరియు సమాచారాన్ని పునః సమీక్షించవచ్చు. ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫేక్ న్యూస్. యువనేస్తం వెబ్సైట్ ప్రారంభించలేదు. దీనిపై ఏపీ ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.